ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు పూర్ణదాసు. పూర్ణదాసు తండ్రి మోహినీవాలా సంస్థానంలో ఒక పెద్ద ఉద్యోగిగా ఉండేవాడు. దివాణం పాతకాలపు పద్ధతిలో అయోమయంగా నడిచేది. మహారాజుకు పాశ్చాత్యులంటే మంచి అభిప్రాయం ఉండేది కాదు. వాళ్ళు వేసిన రైళ్లు, టెలిగ్రాఫు ఆయనకు చెడ్డమట్టంగా ఉండేవి. అయితే పూర్ణదాసు తండ్రి మాత్రం పాత సాంప్రదాయాలకు కాలదోషం పట్టిందని గ్రహించి తన కొడుకుకు ఇంగ్లీషు చదువు చెప్పించాడు. పూర్ణదాసు బొంబాయి విశ్వవిద్యాలయంలో చదువుకొని రాజోద్యోగిగా చేరి మహారాజా వారి సనాతన భావాలకు ఎక్కడా బాధ కలగకుండా మసులుతూ ఒక్కొక్క మెట్టే ఎక్కి వచ్చి చివరకు దివాను అయ్యాడు. నిజానికి మహారాజా అమలు చేసే అధికారం కన్నా దివాను అమలు చేసే అధికారమే హెచ్చు. పాత మహారాజా పోయి కొత్త మహారాజా వచ్చాక పూర్ణదాసుకు గౌరవం హెచ్చింది. ఎందుకంటే కొత్త మహారాజా ఒక ఇంగ్లీషు వాణ్ణి ట్యూటర్గా పెట్టుకొని విద్యాభ్యాసం చేసినవాడు. కొత్త మహారాజా పేరుతో పూర్ణదాసు ఆడపిల్లల పాఠశాలలు ఏర్పాటు చేశాడు. రోడ్లు వేయించాడు. వ్యవసాయ పరికరాల ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. ఇదంతా చూసి ఇంగ్లండులోని అధికారులు, ఇండియా ప్రభుత్వము చాలా సంతోషించారు. పూర్ణదాసుకు వైస్రాయిలతోనూ, గవర్నర్లతోనూ, తదితర తెల్ల అధికారులతోనూ మైత్రి లభించింది. ఆయనకు ఇంగ్లండు నుండి ఆహ్వానం వచ్చింది. అక్కడ అనేక మంది జగద్విఖ్యాత పురుషుల పరిచయం సంపాదించాడు. ఉపన్యాసాలిచ్చాడు. ఇంత సంస్కారీ లేడనిపించుకున్నాడు. స్వదేశానికి తిరిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేయించుకోవటానికి డబ్బు పుష్కలంగా ఖర్చు చేశాడు. పూర్ణదాసు చేసిన ఇంగ్లాండు యాత్రకు ఫలితంగా మహారాజాకు ఒక గొప్ప పతకము, బిరుదు లభించాయి. వైస్రాయి స్వయంగా వచ్చి మహారాజాకు, పూర్ణదాసుకు బిరుదులు ప్రదానం చేశాడు. పూర్ణదాసు కాస్త సర్ పూర్ణదాసు కేసీఐఈ అయిపోయాడు. ఇది జరిగిన మరుసటి నెలలోనే పూర్ణదాసు సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసం పుచ్చుకున్నాడు. నిన్నటిదాకా దివానుగా ఉన్నవాడు నేడు కాషాయాంబరాలు ధరించి దండము, కమండలము, కృష్ణాజినము తీసుకొని తన పదవిని, ఆస్తిని, అయినవారిని విసర్జించి వెళ్ళిపోవటం పూర్ణదాసు ఇంగ్లీషు మిత్రులకు అర్థమయ్యే విషయం కాదు. కానీ పూర్ణదాసు వాటిని పాతబట్టల్లాగా విసర్జించేశాడు. ఆయన ఇప్పుడు పాదచారి, ఇతరులు పెట్టే భిక్షతో జీవించవలసిన వాడు. ఆయన చీకటి పడ్డప్పుడు ఏ సన్యాసి మఠంలోనో, బైరాగి మఠంలోనో, మైదానంలోనో జింకచర్మం పరుచుకొని పడుకుంటూ హిమాలయాలకేసి ప్రయాణం చేశాడు. ఆయన పేరు ఇప్పుడు పూర్ణ భక్తుడు. ఆయన హిమాలయాలలో టిబెట్టు రోడ్డు వెంబడి ప్రయాణం సాగించి అనేక కనుమలు గడిచి మంచు శిఖరాలు చుట్టుముట్టి ఉన్న ఒక ఎత్తు ప్రదేశాన్ని చేరుకున్నాడు. ఆ ప్రదేశంలో దేవదారు చెట్లు, మరికొన్ని ఇతర చెట్లు అరణ్యంలాగా పెరిగి ఉన్నాయి. దేవదారు వృక్షాల మధ్య ఒక పాడుబడిన కాళికాలయం ఉన్నది. పూర్ణభక్తుడు ఆ ఆలయం అంతా ఊడ్చి దేవి విగ్రహం వెనక మట్టితో పొయ్యి ఒకటి అమర్చుకొని తన జింక చర్మం పరిచి దానిమీద కూర్చొని చంక కింద దండం పెట్టుకొని విశ్రాంతి తీసుకున్నాడు. ఆ ఆలయం ముందు నిట్ట నిలువున చాలా లోతుగా లోయ ఒకటి ఉన్నది. అందులో ఒక చిన్న గ్రామం ఉన్నది. పాడుబడిన కాళికాలయం నుంచి పొగరావటం గమనించి గ్రామ పురోహితుడు కొత్త మనిషికి స్వాగతం చెప్పటం కోసమై కొండమీదికి ఎక్కివచ్చాడు. పూర్ణభక్తుణ్ణి చూడగానే పురోహితుడికి నమస్కారం చెయ్యాలనిపించింది. తర్వాత అతను సన్యాసికి ప్రణామం చేసి మాటా పలుకు లేకుండా భిక్షాపాత్ర తీసుకొని గ్రామానికి దిగి వెళ్ళి ఎవరో మహాపురుషుడు, ఇక్కడివాడు కాడు అని గ్రామస్తులకు చెప్పాడు. గ్రామంలోని ఇల్లాళ్ళు తమ శక్తికి తగ్గట్టు మంచి మంచి వంటకాలు చేసి భిక్షాపాత్ర నింపారు. పురోహితుడు దానిని తీసుకుపోయి సన్యాసికిచ్చాడు. కాళికాలయం ముందు కూర్చొని ఉంటే ఆయనకు తాను సజీవుడుగా ఉన్నది, నిర్జీవుడుగా ఉన్నది కూడా తెలిసేది కాదు. ఆ ఆలయము, ఆ చెట్లు, కొండలు, ఆకాశము, మబ్బులు అవన్నీ తానే అయినట్టు భావన కలిగేది. తన ఆత్మ తన శరీరాన్ని వదిలి సర్వత్రా వ్యాపిస్తున్నట్టు, తనకు విశ్వమంతటితోనూ తాదాత్మ్యం కలగబోతున్నట్టు అనిపించేది. అంతలోనే ఆ భావం పోయి తన ఆత్మ తన శరీరంలోనే బంధింపబడినట్టు స్పృహ కలిగేది. రోజు గ్రామం నుంచి ఎవరో ఒకరు వచ్చి ఆయనకు భోజనం ఇచ్చి వెళ్లేవారు. ఆయన రాకపూర్వం అనేక జంతువులు ఆ కాళికాలయంలోకి వస్తూ పోతూ ఉండేవి. అవి తిరిగి రాసాగాయి. నిశ్చలంగా కూర్చొని ఉండే పూర్ణభక్తుడు వాటి ప్రాణానికి అక్కడి రాళ్లతో ఒకటిగా తోచి ఉండాలి. మొట్టమొదట ఆయనను సమీపించినవి కొండముచ్చులు. వాటికి అక్కర్లేనిదంటూ ఉండదు. అవి భిక్షాపాత్రను దొర్లించి చూశాయి. దండాన్ని కొరికి చూశాయి. జింక చర్మాన్ని చూసి కనుబొమ్మలు ఎగరేశాయి. సన్యాసి తమకు అపకారం చేయడని నిశ్చయించుకున్నాయి. సాయంత్రం పూట అవి దేవదారు చెట్ల నుంచి దిగివచ్చి చేతులు చాచి ఆయనను ఆహారం యాచించేవి. పొయ్యిమంట దగ్గర చేరి వెచ్చగా కూర్చునేవి. రోజల్లా ఏదో ఒక కొండముచ్చు ఆయన పక్కనే కూర్చుని దూరంగా కనిపించే మంచు శిఖరాలకేసి దిగులుగా చూసేది. ఒక్కొక్క రాత్రి ఏదో కొండముచ్చు వచ్చి ఆయన కప్పుకున్న దుప్పటిలో దూరి పడుకునేది. కోతుల తర్వాత హిమాలయపు దుప్పులు ఆయనకు మాలిమి అయ్యాయి.
ఆయన చేత ఒళ్ళు నిమిరించుకునేవి. వాటి వెనక కస్తూరి మృగాలు, ఒక ఎలుగుబంటి కూడా ఆయనకు అలవాటయ్యాయి. ఆయన వాటిని భాయి భాయి అని పిలిచేవాడు. ఇలా కొన్ని ఏళ్లు గడిచాయి. ఒక ఏడు ఆ ప్రాంతంలో అపరిమితంగా వర్షాలు కురిశాయి. సాధారణంగా వానమబ్బులు కాళికాలయం ఎత్తుకు రావు. అవి లోయను వర్షంలో ముంచెత్తాయి. పూర్తిగా ఒక నెలపాటు పూర్ణభక్తుడికి లోయలోని గ్రామం కనిపించనే లేదు. ఒకనాటి రాత్రి ఆయనకు నిద్రాభంగమయ్యింది. ఎవరో ఆయన దుప్పటి పట్టుకొని లాగుతున్నారు. ఆయన తడివి చూస్తే కొండముచ్చు చెయ్యి తగిలింది. కొండముచ్చు తన దుప్పటిలో దూరి పడుకుంటుంది కాబోలనుకున్నాడాయన. కానీ అది ఆయన చెయ్యి పట్టుకొని లాగుతున్నది. దానికి ఆకలిగా ఉన్నదనుకొని పొయ్యి వద్దకు వెళ్ళి అందులో చితుకులు వేసి మంట పెద్దది చేశాడు. కాని కొండముచ్చు వాకిలి దాకా వెళ్ళి తిరిగి వచ్చి కురుకురుమంటూ ఆయన మోకాలు పట్టి లాగింది. అది ఆయనను బయటికి రమ్మంటుంది. దాని ఆలోచన ఏమిటో ఆయనకు అంతు చిక్కలేదు. ఇంతలో దుప్పి ఒకటి అక్కడికి వచ్చి ఆయనను వెనక నుంచి వాకిలికేసి తొయ్యటానికి యత్నించింది. అదే సమయంలో గుడినేల మీద పరిచిన రాళ్లు ఎడమవుతుండటము, వాటి అడుగున ఉన్న మట్టిలో నుంచి చప్పుళ్ళు రావటము ఆయన గమనించాడు. కొండ కూలిపోతున్నది. ఆ జంతువులు ఆయనను హెచ్చరించటానికి వచ్చాయి. పూర్ణభక్తుడు వెంటనే ఒక కర్ర వెలిగించి దివిటీలాగా చేత పట్టుకొని దుప్పి వీపున చెయ్యి వేసి తన బరువు మోపి కాళికాలయం నుంచి కిందకు బయలుదేరాడు. కిందికి దిగివచ్చే దారి రొచ్చురొచ్చుగా ఉన్నది. ఇంకా వర్షం హోరుపెట్టుతూ కురుస్తూనే ఉన్నది. పూర్ణభక్తుడు దేనిని లక్ష్యపెట్టకుండా కొండ దిగి వచ్చాడు. ఆయన వెనుకగా ఆయన మిత్రులైన జంతువులన్నీ వచ్చాయి. లోయ అడుగుకు చేరగానే ఆయన కమ్మరి ఇంటి తలుపు తట్టి లేచి బయటికి రండి అని కేకలు పెట్టాడు. లోపలి వాళ్లకు ఆయన కంఠస్వరం తెలియక ఎవరది అని అడిగారు. కొండ జారుతున్నది, కూలుతున్నది, బయటికి వచ్చేయండి అన్నాడాయన. ఈ భయంకర వార్త గ్రామమంతా పాకటానికి ఎంతోసేపు పట్టలేదు. గ్రామంలో చిన్న పెద్ద కలిసి 70 మంది. లోయ అవతల పక్కనున్న కొండ ఎక్కి పదండి అందరూ, ఎవరూ దిగబడిపోవద్దు అన్నాడాయన. లోయకు అవతలి తట్టున ప్రవహించే వాగుకు అడ్డం పడి గ్రామస్తులంతా అతివేగంగా మరొక కొండ ఎక్కి వెళ్లారు. వాళ్ల వెనుకగా పూర్ణభక్తుడి బరువు మోస్తూ దుప్పి కూడా కొండ ఎక్కింది. కొండమీది దేవదారు వృక్షాల మధ్య ఆగింది. అది ఆగిన స్థలం లోయకు 500 అడుగుల ఎత్తున ఉన్నది. పూర్ణభక్తుడు స్పృహ తప్పి నేలకు ఒరిగిపోయాడు. ముందు సన్నని గాలి చప్పుడు లాంటిది బయలుదేరి క్రమంగా పెద్దదై రాను రాను అతి భయంకరమైన ప్రళయగర్జనలాగా తయారయ్యింది. గ్రామస్థులు నిలిచి ఉన్న కొండను ఏదో బలంగా తాకి కంపింపజేసింది. తర్వాత సుమారు 5 నిమిషాల పాటు ఏదో ఒక స్థాయిలో ధ్వని నిలిచి ఉండి క్రమంగా అంతరించింది. గ్రామస్థులు చెట్ల కింద ముడుచుకొని కూర్చొని తెల్లవారటం కోసం ఎదురుచూశారు. తీరా తెల్లవారేసరికి చూస్తే లోయ పూడిపోయింది. ఎదురుగా ఉండిన కొండ మీద చెట్లు లేవు, గుడి లేదు, గుడికి వెళ్లే దారి లేదు. ఎర్రటి మట్టి మైదానం ఉన్నది. 1 మైలు వెడల్పు 2000 అడుగుల మందము గల కొండరాయి కూలి లోయలోకి విరిగి పడిపోయింది. లోయలో ప్రవహించే వాగు ఒక పక్క పూడిపోయి రెండో పక్క ఎర్రటి నీటి సరస్సులాగా ఏర్పడనారంభించింది. గ్రామస్థులు చెట్ల కింద నుంచి పూర్ణభక్తుడి వద్దకు వచ్చారు. అంతదాకా ఆయన సమీపంలో నిలబడి ఉన్న దుప్పి వారిని చూసి పారిపోయింది. పూర్ణభక్తుడు ఒక చెట్టును ఆనుకొని పద్మాసనం వేసుకొని చంక కింద దండం అమర్చుకొని కూర్చుని ఉన్నాడు. ఆయనలో ప్రాణం లేదు. మహానుభావుడు సన్యాసులను సమాధి చేయవలసిన తీరుగానే కూర్చుని ప్రాణాలు వదిలాడు అన్నారు గ్రామ పురోహితుడు. ఏడాది తిరిగేలోపుగా అక్కడే పూర్ణభక్తుడి పేర ఒక ఆలయం వెలిసింది. ఆ కొండను భక్త పర్వతం అని పిలుస్తారు.